హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రభు లాగ్స్. నేను మీ లక్ష్మి. మీకోసం మంచి రెసిపీతో వచ్చా. అదేంటంటే మెంతికూర పప్పు చేసుకుందాం రండి. ఈ మెంతికూర మనము కట్ చేసుకుందామండి. ఇట్లా ఆకుల్లా కట్ చేసుకోవాలి. కాడలు వేసుకోకూడదు, కాడలు మందంగా ఉన్నాయి. మెంతికూర కట్ చేయడం అయిందండి. మనం జల్లి గిన్నెలో వేసేసుకుందాం. ఈ ఆకులే తెంపుకోవాలండి. ఇది పెద్ద మెంతికూర. చిన్న మెంతికూర అంటే అల్లనే వేసుకోవచ్చు, కానీ ఇది పెద్దది. మంచిగా ఇట్లా వేసుకోవాలి. కందిపప్పు కూడా గ్లాస్ వేసానండి. కందిపప్పు కడిగానండి. ఇందులో పసుపును ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా తింపేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక టమాటా కూడా కట్ చేసి పప్పులు వేసేసుకోవాలి. ఈ పప్పులో కొద్దిగా నూనె వేసుకోవాలండి, తొందరగా ఉడికిపోతుంది. మనం ఇప్పుడు కట్ చేసుకున్న మెంతికూర కూడా ఈ పప్పులో వేసేసుకోవాలి. ఈ కుక్కర్కు మూత పెట్టేసుకోవాలండి. పప్పు పొంగుతుంది కదండి, ఈ విజిల్కు ఇట్లా పెట్టేసుకుంటే దీని మీద అంతా పడేస్తుంది. విజిల్ పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం రండి. స్టవ్ ముట్టించుకుందామండి. పప్పు కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్ వస్తే సరిపోతుందండి. అంతసేపు మనము ఖాళీగా ఉందాం. చూద్దామండి. చూసారండి, టిష్యూ పేపర్ పెడితే మనకు పప్పే రాలేదు బయటికి. మెంతికూర పప్పు మంచిగా ఉడికిపోయింది. మనం కారం సరిపడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసినా కదండి, అది అసలు తీయగా ఉంటుంది, కారమే ఉంటుంది. పప్పు ఇట్లా మంచిగా కలిపేసుకొని ఈ మెంతికూర పప్పు మంచిగా మెదిగిపోయిందండి. మనము ఈ పోపు పెట్టుకుందాము రండి. స్టవ్ ముట్టించుకొని మనం పోపు గంట పెట్టుకోవాలండి. తాలింపుకు పోపు గంట వేడెక్కిందండి. మనం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిందండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అలాగే ఎల్లిపాయలు కూడా అండి పెట్టుకోవాలండి. కొద్దిగా ఇంగువ. స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. పోపు పప్పులో వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలండి. ఈ మెంతికూర పప్పు వేడి అన్నంకు, చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఒక బౌల్లో పోసేసుకోవాలి. ఇంతేనండి, మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. చెప్పాను కదా, వేడి అన్నంకు, చపాతీకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని కామెంట్ బాక్స్లో తెలపండి. మన ఛానల్లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.